మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వరకల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభమైంది. అయితే మనతో పాటు పాణ్యం ఎమ్మెల్యే గోరిశెట్టి రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, వరకల్లో పాణ్యంలోనే ఇండస్ట్రియల్ హబ్ కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ అనేది ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నా పాణ్యం నియోజకవర్గంలో, నా మండలంలో, ఓరవకల్లు మండలంలో ఏర్పాటు చేయడం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓరవకల్లుని ఇండస్ట్రియల్ హబ్గా చేసి ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఎంఈ తీసుకొని రావడము, అది కూడా మొన్న 1వ తేదీనే వర్చువల్గా ఓపెన్ చేశారు. ఈరోజు ఫిజికల్గా ఓపెన్ చేసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మన కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 220 ఎకరాల్లో 20 కోట్లతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్. ఇంకొక 8 కోట్లు శాంక్షన్ చేసినట్లయితే ఫుల్ ఫిడ్జ్గా కంప్లీట్ అవుతుంది. ఇది ఎందుకంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం పెద్ద పరిశ్రమలు కావాలంటే ఎంతో కష్టం అవుతుంది. ఇలా కాకుండా ఇక్కడ ఎవరైతే పారిశ్రామికవేత్తలు, రైతులు కూడా తమ పొలము ఉన్నట్లయితే దాంట్లో యాక్చువల్గా షెడ్ వేసుకోవాలన్నా, ఎలక్ట్రిసిటీ కావాలన్నా, అలాగే ఏదన్నా యంత్రాలు తెచ్చుకోవాలన్నా కానీ 2 years టైం అన్నా పడుతుంది. అట్లా కాకుండా అన్ని హంగులు కల్పించి రాయితీలు ఇచ్చి అందరినీ, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ముఖ్యమంత్రి గారి సంకల్పం. దానిలో భాగంగానే ఇవి ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది దీంట్లో. 49,50,000 వరకు ఉందట. అది చాలా మటుకు కోట్లలో ఉంటుంది ఎకరాలు. అంత తక్కువ ఇవ్వడం కారణం అంటే రాయలసీమ ఇది చాలా కరువు ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం. అందుకనే రాయలసీమలో ముందుకు తీసుకురావాలి, రాయలసీమలో ఎక్కువ పరిశ్రమలు పెట్టాలి, అందరికీ చదువుకున్న యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ రేటు కేటాయించడం జరిగింది. చాలా సంతోషం. ఎక్కువ మంది దీనికి ఇంట్రెస్ట్ చూపుతారన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అన్నిటికంటే రాయలసీమనే వెనుకబడిన ప్రాంతము, ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాలో చాలా ఇరిగేషన్ కూడా అంత చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ పరిశ్రమలకు ఏర్పాటుగా ఈ ఓరవకల్లు మండలం అంత రాక్ ఏరియా, ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే తక్కువ రేటుకు ఇవ్వడం జరుగుతుంది. లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఉంది. దీన్ని ఎలా చేస్తారు? అంటే వచ్చిన వాళ్ళంతా పరిశ్రమలు పెడతారు, కానీ నాన్ లోకల్ లోనే తీసుకుంటారు. దీన్ని ఎలా పరిష్కరిస్తారు? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు స్కిల్ లేదన్న ఉద్దేశంతో ఈ సమస్య అయితే ఉంది. అందుకే ఇక్కడ ఒక స్కిల్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఏ పరిశ్రమలు వస్తున్నాయో ఆ పరిశ్రమలకు అనుగుణంగా సెంటర్ని ఏర్పాటు చేస్తే ఎంతో మందికి ఉపయోగపడతా ఉంది. ఇక్కడ స్కిల్ లేదన్న ఉద్దేశంతో అందరినీ వేరే రాష్ట్రాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి అయితేనేమి, అలాగే నారా లోకేష్ బాబు గారికి అయితేనేమి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు ఇక్కడ పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి, కానీ మాకు ఇక్కడ మా యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవు. కాబట్టి వాళ్ళకు ఉద్యోగం కల్పించాలంటే స్కిల్ ఉండాలి. స్కిల్ కోసం మీరు స్కిల్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయమని కూడా నేను ఎన్నోసార్లు కోరుతా ఉన్నా. దానికి లోకేష్ బాబు గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పకుండా ఓరవకల్లో ఒకటి ఏర్పాటు చేయాలి, ఇక్కడ చాలా అవసరం అని కూడా గుర్తించడం జరిగింది. థ్యాంక్ యూ. ఎంఎస్ఎంఈ పార్కులో ఇండస్ట్రియల్ ఏర్పాటు అయితే వెంటనే ఇక్కడ లోకల్ గా ఉన్న గ్రామస్తుల వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగము ఇప్పించే ఏర్పాటు అయితే చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గోరిశెట్టి రెడ్డి తెలుపుతారు. అలాగే ఎవరైతే ఉన్నారో యువకులు కావచ్చు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం కూడా ఇక్కడే ఉచితంగా శిక్షణ కేంద్రం ఇచ్చి అక్కడ ఫ్యాక్టరీలో ఏదైతే స్కిల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడే నేర్పించి వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి భరోసా అయితే ఇస్తున్నారు ఎమ్మెల్యే గోరిశెట్టి రెడ్డి. కెమెరా పర్సన్ వికాస్, కిరణ్, సుమన్ టీవీ, ఓరవకల్లు.